ఎవరు అంతగా తీసుకోరు. లైన్ చూపించేస్తారు మొత్తం ఉన్న వెరైటీలన్నీ. సో ఇదిగోండి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఫౌంటైన్ అయితే ఉంది. సో చాలా రేర్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్ అయితే చూశాను. సో కొబ్బరి చెట్లు కూడా అది ఒక మోడల్. శైలేష్పూర్ అంతా తిరిగాను. తిరిగిన తర్వాత శైలానికి భార్య అంటే మనకి మహారాజా సంగ్రామ్ సింగ్ డిజైన్ చేసిన అద్భుతమైన గార్డెన్. అక్కడ ఉదయపూర్ టూరిస్ట్ గైడ్ మ్యాప్ అంతా ఇచ్చారు. నాకు కూడా యూజ్ అవుతుంది. నేను ఇంటికి వెళ్ళాక చూసుకుంటాను ఒకసారి. సో రేపంతా ఉదయపూర్ అంతా నేను ఎక్స్ప్లోర్ అవుతాను. సో ఎదుగుండి ఇక్కడ మనకి ఇతను కూడా టూరిస్ట్ గైడ్ అని మనకి 1 to 4 persons కలిపి 400 ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను. మనకి ఇదిగోండి అంతా కూడా శైలింకి భారీ అంటే మనకి ఫతియా లేక్ అని ఉందంట. ఆ లేక్ సమీపంలో మనకి అద్భుతమైన గార్డెన్ అయితే ఉంది. సో మహారాణా సంగ్రామ్ సింగ్ తన క్వీన్కి తన సొంతంగా డిజైన్ చేసి ఈ అద్భుతమైన గార్డెన్ అయితే గిఫ్ట్ కింద ఇచ్చారు. సో చాలా ఏళ్ళు తరబడిన చెట్లు, కొబ్బరి చెట్లు. ఇది కూడా మళ్ళీ నేను ఎక్కడ చూసాను, ఇది ఒక అహ్మదాబాద్లో చూసినట్టున్నాను ఆ చెట్లు. మళ్ళీ ఇక్కడే చూశాను కొబ్బరి చెట్లు. సో చాలా వెరైటీస్ ఆఫ్ రేర్ స్పీసెస్ అనేవి ఇక్కడైతే ఉన్నాయి. మనకి గైడ్స్ అనేది మాత్రమే ఇరిటేషన్గా ఉంది. ఎందుకంటే దారాల గైడ్ అంటే మనకి అందమైన గార్డెన్, బ్యూటిఫుల్ ట్రీస్. ఇప్పుడు ఆ ట్రీస్లో ఉన్న ప్రతి ఒక్క నేను ఏమైనా బయాలజీ స్టూడెంట్ నా మొత్తం చెట్టు తాలూకా వివరాలన్నీ మీకు చెప్పడానికైనా మీకేం చెప్పడానికైనా అవి చాలా ఓపిక అనేది ఉండాలి. సో పూల గార్డెన్, అందమైన వాతావరణం, చక్కగా కూర్చొని అద్భుతమైన విజువల్స్ని ఎంజాయ్ చేయడం అని మాత్రం ఎవరైనా తెలియజేయగలరా? ఇప్పుడు ఆ గైడ్ ఏమని చెప్తాడంటే ఈ పువ్వు ఉందంటాడు. ఆ పువ్వు చరిత్ర అంతా ఇప్పుడు చెప్తే మరి మనకు అంత టైం ఉండాలి కదండి. సో ఐఎమ్ నాట్ ఏ బొటానికల్ స్టూడెంట్. సో ఇక్కడంతా అందమైన పువ్వులు. సో మనకి ఇక్కడ ఉదయపూర్లో చాలా టూరిస్ట్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. నేను ఇండివిజువల్గా అన్ని ఫ్లవర్స్ గురించి ఇప్పుడు ఈ ఇండివిజువల్గా ఫ్లవర్స్ అన్నిటి గురించి చెప్తాను. అవన్నీ మనకు అవసరం లేదు. ఫస్ట్ ఇది చాలా ఏళ్ళనాటి కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. సో అక్కడ బ్యూటిఫుల్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి. సో రాణివారు పెళ్లి టైంలో 48 మినిట్స్ తన పెళ్లిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ 48 మినిట్స్ కూడా కంఫర్టబుల్గా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని పొందాలని చెప్పేసి ఈ అందమైన గార్డెన్ అయితే డిజైన్ చేయడం అయితే అయ్యింది. చాలా ధర్మదేవతలాగే ఉంది. చెట్లన్నీ నాకు తెలిసినవి. మనకి కింద కనిపించినవన్నీ షోయింగ్ ప్లాంట్స్. ఇప్పుడు ఈ షోయింగ్ ప్లాంట్స్ గురించి మొత్తం అంతా మనకు అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్ మనకి అందమైన గార్డెన్, ఆ గార్డెన్లో చెట్లు ఉన్నాయి. ఆ అద్భుతమైన వాతావరణం, ఆ బ్యూటీ ఆఫ్ ద నేచర్ అండ్ ట్రీస్ని ఎంజాయ్ చేస్తే సరిపోతుంది. సో కాకపోతే మీరు ఎవరికైనా ఇన్ డీటెయిల్గా కావాలంటే గైడ్ ఛార్జెస్ అనేది మనకి మనిషికి 100 రూపాయలు. సో అవైతే మీరు తీసుకోవచ్చు. సో ఇదిగోండి ఇదంతా ఎంట్రన్స్ మనకి. సో బ్యూటిఫుల్ ఫౌంటైన్స్ ఇక్కడ ఉన్నాయి. అంతే మరి ఇంకా లోపలికైతే వెళ్ళి చూద్దాం. కొత్తగా ఏమైనా ఉంటే చూపిస్తాను. లేకపోతే గార్డెన్ అంతా ఇదిగోండి గార్డెన్ అంతా తిరగడమే. చూడండి. కాకపోతే ఈ పువ్వులన్నీ కూడా మనకి రేర్ స్పీసీస్లో ఉన్నాయి. పేర్లు అయితే నాకు కూడా తెలీదు. చాలా చక్కని ఫౌంటైన్. సో అన్నీ ఏమండి చక్కగా ఈ పామ్ ట్రీస్, అవి ట్రీస్ అని చెప్పేసి వాటి మీద కూడా ఈ గైడ్ ఛార్జింగ్ అనేది చేసేస్తారు. అదే రకంగా చాలా అందమైన ఫౌంటైన్లు. సో చిన్నపిల్లలు ఏకాంతంగా టైం ఆడుకోవడానికి మన పెద్దవాళ్ళు
టైం స్పెండ్ చేయడానికి అయితే ఇది బాగుంటుంది. సో మొదటి ఎంట్రన్స్ ఇది. సో ఇదిగోండి మరి లోపలికైతే వచ్చాను. చాలా అద్భుతమైన ఫౌంటైన్. ఇప్పుడు దీని మీద ఈ గార్డెన్కి ఇప్పుడు మరి దీని మీద మనకి 100-200 పోతారు. నాకు సింగిల్గా ఉన్నాను కాబట్టి నేను డిస్కౌంట్ 200 అయినా అన్నాడు, కానీ నాకేం అవసరం లేదని చెప్పాను. నేను చక్కగా లేక్ వ్యూ అంతా చూసుకొని చక్కగా ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇదిగోండి మనకి గూగుల్లో కనిపించిన పిక్చర్ ఇదేనే, శైలన్ కి బారి. బా సో ఇదే మనకి శైలన్ కి బారి గార్డెన్. మరి అంటే ఏకాంతంగా టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుందండి. సో దీని మీద కూడా మనకి 4 వస్తే బెటాలియన్ 400 పోతున్నారు. సో బ్యూటిఫుల్ అని చెప్పాలి. చక్కగా ఏకాంతంగా చక్కగా ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడానికి, కపుల్స్ అందరూ ఎంజాయ్ చేయడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అందరికైతే బాగానే ఉంది ఇది. ఇవన్నీ అన్నీ కూడా మనకి డిఫరెంట్. నిన్న అయిపోయింది అనుకున్నాను కానీ ఇంకా అయిపోలేదండి, చాలా ఉన్నాయి. సాస్ లీలా ఎంత చామంతి పూలు. సో లేడీస్ ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు పువ్వులు కాబట్టి. సో ఇవన్నీ ఇంకా రకరకాల వెరైటీలు, చామంతి, బంతి, నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కలర్ఫుల్ ఫ్లవర్స్ అంటే మరి దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంటే నాకైతే తెలియదు. ఆ క్లైంబర్స్, ఇవన్నీ క్లైంబర్స్లో ఉన్నాయి చూడండి, బ్యూటిఫుల్ డిఫరెంట్ క్లైంబర్స్. బాగానే ఉన్నాయి, పర్వాలేదు. 20 రూపాయలు టికెట్ అండి. 20 రూపాయలు ఇచ్చి మీ ఏకాంతాన్ని ఎవరు కూడా ఆఫ్ చేయరు. చక్కగా ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది. అద్భుతమైన ప్రదేశం, చాలా బాగున్నాయి. సో ఇప్పుడు దీని చరిత్ర అంతా చెప్తారు. సో ఇదిగోండి అక్కడ మనకి అశోక ట్రీసే కానీ చాలా రేర్గా కనిపించింది చూడండి నాకు. అదైతే మనకి జనరల్గా కనిపించేవన్నీ కూడా పెద్దవి, చాలా చిన్నగా ఉండి అది ఒక రేర్ స్పీసీ అని అది యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా అశోక ట్రీసే. సో పెద్ద పెద్ద చెట్లు అయితే నేను గుర్తుపట్టేస్తాను, కానీ చిన్న చిన్న చెట్లు ఇదిగోండి ఇలాంటి ఇవన్నీ షోయింగ్ ప్లాంట్స్. మరి ఇది ఇవన్నీ గులాబీ పూలు, ఎర్ర గులాబీలు, తెల్ల గులాబీలు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు. హిస్టారికల్ గార్డెన్ అండి ఇది. మందార పువ్వులు, ఇవన్నీ కూడా అశోక ట్రీస్ అని, కానీ చాలా చిన్నగా ఉన్నాయి. చూపిస్తాను ఇంకా. ఇవన్నీ మందార పువ్వులు, కానీ చాలా పెద్ద బాగున్నాయి ఇవి. చాలా పెద్ద మందారే కానీ మనకి ఎరుపు వస్తాయి, కానీ ఇక్కడ ఎరుపు పింక్ కాంబినేషన్లో వచ్చాయి. నేను ఈ పక్కన ఇది వెళ్తాను. సో ఇది బ్యూటిఫుల్ గార్డెన్ విత్ బ్యూటిఫుల్ ఫౌంటైన్స్. సో మనకి అక్కడ ఉన్నవి అంత కూడా లేక్స్, బయట ఉన్నవన్నీ కూడా లేక్స్. మీరు 1-2 అవర్స్ అయితే స్పెండ్ చేయొచ్చు ఇదంత భాగం కూడా. లోటస్ పూల్, బట్ ఐ డోంట్ సీ ఎనీ లోటస్. లోటస్ ఫౌంటైన్, లోటస్ పూల్, కానీ మరి కమలలు అయితే ఏవి కనిపించలేదు నాకు. సో ఇదిగోండి చాలా మామిడి చెట్లు, జామ చెట్లు, నెక్స్ట్ అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, లోటస్ పూలు.
పర్వాలేదు, టైం స్పెండ్ చేయడానికి అది బాగానే ఉంటుంది. నేను ప్రతిదీ ఎందుకు కవర్ చేస్తున్నానంటే కేవలం మీకోసమేనండి. మీరైతే చక్కగా వచ్చి నేనైతే మేజర్ డెస్టినేషన్స్ అన్ని కవర్ చేసేస్తాను స్పీడ్గా. కానీ ఖాళీ టైంలో మీరు రూమ్కి వెళ్ళకుండా ఏదైనా చేయాలి అంటే అలసిపోయేటప్పుడు సాయంత్రం పూట కానీ మధ్యాహ్నం పూట కానీ ఈ ప్లేస్ అన్నీ వెళ్తే మీరు కాసేపు అనేది రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంటుందని మాత్రమే చేస్తాను. ఇలా ప్రతి ప్లేస్ చేయాల్సిన అవసరం అయితే నాకైతే లేదు. సో ఇక్కడ వివిధ రకాల పువ్వులు. సర్ఫేస్ నియర్ ఫౌంటైన్ మే బి స్లిప్పరీ. ఫోటోగ్రఫీ ఈజ్ అవాయిడెడ్ బై క్లైంబింగ్ ఇట్. ఇవన్నీ మనకి రంగులు వేరు కానీ చామంతి పువ్వులు, తెల్ల చామంతి, ఎర్ర చామంతి, వైలెట్ కలర్ చామంతి, ఇదంతా చామంతి పూల సెక్షన్. నాకు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. ఇది ఊటీ హాస్టల్లో చూశాను కానీ అక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, కానీ స్టిల్ ఐ లవ్ దిస్ ఫ్లవర్. బ్యూటిఫుల్ ఫౌంటైన్. చెవులు మూస్తే మీకు అద్భుతమైన సౌండ్స్ వస్తాయి అంటున్నారు. సో ఇంతేని మనం అలాగా కాలక్షేపం చేయడానికి అయితే బాగుంటుంది ఈ ప్రదేశం. నాకైతే రోజు ఫిట్ అంటే మరి నేను రోజు ట్రెక్కింగ్, గిరినార్ ఏంటి, జునాగఢ్ ఏంటి, నెక్స్ట్ భుజియో హిల్స్ ఏంటి, మౌంటైన్స్ ఏంటి అన్నీ ఎక్కి పడేస్తున్నాను. కాలుకి అనేది పెయిన్స్ వస్తున్నాయి, పెయిన్స్ తగ్గిపోతున్నాయి. సో ద మోర్ ఐ వాక్ ద బెటర్ ఐ ఫీల్. సో ఇలాగా మీకు ప్రాంగణం అంతా చూపించాలంటే చాలా అందమైన చెట్లు. డెఫినెట్లీ రికమెండెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ రిక్వైర్స్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ పీస్ అంటే మీరు ఇక్కడ చక్కగా రావచ్చు. సో ఇక్కడ ఉన్నవన్నీ మనకి బంతి పువ్వులు. సో ఫోటోగ్రఫీ ఒక పాయింట్ కూడా అనుకోవచ్చు, ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే. సో ఫోటోగ్రఫీ కావాలంటే ఫోటోగ్రఫీ కూడా ఉందండి అవైలబిలిటీ. మనకు ఆ డ్రెస్ వేసుకొని చక్కగా ఫోటోగ్రఫీ కూడా తీసుకోవచ్చు. ఈ మోడల్ అయితే తీస్తారు సో గార్డెన్లో. వాట్సాప్ డ్రెస్సులు కూడా రెడీగా ఉన్నాయి. చూడండి, చెట్టు అంటే చాలా చాలా నచ్చింది నాకైతే. ఇది ఆనారెడ్డి చెట్లో ఉంది. జనరల్ చిన్నగా ఉండదు, ఇక్కడ పెద్దగా ఉంది, అదే ఆశ్చర్యం. సో కొన్ని రేర్ స్పీసీస్ అయితే ఉన్నాయి, నాకు అవి అయితే బాగా నచ్చాయి. సో ఓవరాల్గా అయితే everyone can come and relax for a few minutes and explore Udaipur. సో గైడ్ కావాలంటే గైడ్ తీసుకోండి. మరి అయితే మనం ఇంకేం చేయలేము. వాళ్ళు అయితే 4 personsకి 400 అన్నారు. సో గైడ్ అయితే నాకు తెలిసి మ్యాక్సిమం అవసరం లేదని నేను చెప్తాను. ఎందుకంటే అవసరం లేదండి, ఎందుకంటే ఫ్లవర్స్ కోసం ఓన్లీ బొటానికల్ స్టూడెంట్స్ ఇలాంటి మాత్రం తీసుకోవచ్చు, మిగతా ఎవరు అంతగా తీసుకోరు. లైన్కి చూపించేస్తారు మొత్తం ఉన్న వెరైటీలన్నీ. సో పర్లేదండి, చక్కగా అయితే మనం టైం స్పెండ్ చేయడానికి అయితే పర్లేదు. చాలా అద్భుతంగా ఉంది, పీస్ఫుల్ అట్మాస్ఫియర్, చాలా చక్కని రేర్ ఫ్లవర్స్ అండ్ ట్రీస్ అయితే ఉన్నాయి. సో కాసేపు ఏకాంతంగా టైం స్పెండ్ చేయడానికి అయితే ఎంతకన్నా మంచి గార్డెన్ అయితే ఉండదు. సో ఇక్కడ నుండి నేను ఒక లేక్కి వెళ్తాను, ఫతేగాన్ లేక్ అని. సో ఐ కీప్ పోస్టెడ్ అప్డేట్స్ ఆన్ దోస్ అప్డేట్స్ అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.